లేవియాకాండం 18వ అధ్యాయం 30వ వచనం. మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ ఏమైనటువంటి ఆచారములు దేనినైనను అనుసరించడం వలన, చూడండి, అపవిత్రత ఏం కలిగిద్దంట? అపవిత్రత కలుగ చేయబడుతుంది. నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకోనవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. స్వయంగా దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఏమంటున్నారు చెప్పాలి, వినండి. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, మీకంటే ముందున్నారే వారందరూ కూడా వేటిని అనుసరించారు? ఏయమైన ఆచారాలు ఏం చేశారంట? అనుసరించడం వల్ల ఏం జరిగింది? అపవిత్రులయ్యారు. మీరు అలా కాకుండా ఉండునట్లు, మీరు అలా మీ జీవితాలు ఉండకుండా ఉన్నట్లు నేను విధించిన విధులు, నేను విధించిన కట్టడలు, నేను మీకు ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం, మీ ముందుంచినటువంటి దేవుని మాటలు మీరు అనుసరించాలని మీ దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా. వినండి, ఒక వ్యక్తి అపవిత్రత ఎప్పుడు ఒలికించుకుని చెప్పాలా? ఒక వ్యక్తి ఎప్పుడు అపరిశుద్ధుడవుతుందని చెప్పాలా? ఒక వ్యక్తి ఎప్పుడు అపిత్రుడవుతుందని ఆలోచన చేస్తే, ఇగో రాయబడినటువంటి మాట లోక సంబంధమైన ఏంటంట, ఏయమైన దేవుడు చెప్పాడు. ఏంటంటే ఆచారాలు అవి ఏయమైనటువంటి ఆచారాలు, ఏమైనటువంటి ఆచారాలు అనుసరించడం వల్ల మీరు అపవిత్రులు అవుతున్నారు, అపరిశుద్ధులు అవుతున్నారు, అపవిత్రత మీ మీద ఏం చేసుకుంటున్నారు? ఒలికించుకుంటున్నారని స్వయంగా దేవుడు ప్రేమిట్లా చెబుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి, మీరు ఇంటికి వెళ్ళాక ఈ 18వ అధ్యాయం చదివితే అసలు ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, చక్కగా అన్నీ కూడా ఒక క్రైస్తవుడు ఏ విధంగా దేవుడిని అనుసరించే క్రమంలో ఎలా నడిపించబడాలన్నటువంటి విషయాలు ఈ లేవియాకాండ 18లో చక్కగా రాయబడి ఉంది. అంటాడు కదా ఇశ్రాయేల్ ప్రజలతోని, ఇశ్రాయేలు మీరు కానానుకు ఇశ్రాయేల్కి వెళ్ళబోతున్నారు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళబోతున్నారు. అక్కడ కొంతమంది జాతులు ఉన్నారు. అక్కడికి వెళ్ళినాక వారి జాతుల యొక్క ఆచారాలు కానీ, లేకుంటే ఐగుప్తు నుంచి వచ్చారు కదా మీరు, ఎన్ని సంవత్సరాలకి 400 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు కానీ, అక్కడివి కానీ ఇక్కడివి కానీ దయచేసి మీరు ఏం చేయొద్దంటే, మీకంటే ముందున్నటువంటి వారు ఆచరించినట్లుగా దయచేసి ఏం చేయమాకండి, ఆచరించమాకండి అని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. వినాలి బిగ్గరగా, హల్లెలూయా. వినండి ప్రేమికులారా, ఈరోజు చాలామంది దేవుణ్ణి అనుసరించాల్సింది పోయి, దేవుని వెంబడించాల్సింది పోయి, దేవుణ్ణి ప్రేమికులారా ముందు పెట్టుకొని జీవించాల్సింది పోయి జరుగుతున్న విషయం ఏంటని ఆలోచన చేస్తే చాలామందిని గమనిస్తున్నా. దేవుడు బిడ్డలని చెప్పుకుంటున్నారు, దేవుని కుమార్తె అని చెప్పుకుంటున్నారు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు, కానీ వారి దైనందిన జీవితాలు ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకుంటే ఎన్ని లోక సంబంధమైనటువంటి ఆచారాలు మునిగి తేలుతున్నారో ఎవరికి వారికి బాగా ఎవరికి వారికి ఏంటంట బాగా తెలుసు. దానివల్ల నీకు క్షేమం రాదు, దానివల్ల నీకు భద్రత రాదు. నువ్వు వాటిని అనుసరిస్తున్నంత కాలం, నువ్వు వాటిని ప్రేమికుల చేస్తున్నంత కాలం నీ నా జీవితంలో క్షేమం ఉండదు, నీ నా జీవితంలో ప్రేమికుల నెమ్మది ఉండదు. ప్రభు చెబుతున్నటువంటి మాట. చాలా మంది ప్రేమికుల కొందరు పిల్లలకి అవి ఇవి కట్టించుకొని వస్తారు, వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అంటే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎక్కడికో వెళ్ళొచ్చారు, ఎక్కడ ఏం కాకపోతే బాగా కాకపోతే లాస్ట్కి దేవుడి మందిరానికి వెళ్తే బాగా అవుతామని అట్లొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇంటి ముందు కొన్ని నేను చూస్తున్నాను చాలా వరకు ఏంటంట, అసలు వాక్యం పెట్టుకోండి అయ్యా అంటారు. దేన్ని? మన ఇంటి ముందు ఏముండాలి? మా ఇంటి ముందు ఏముండాలి చెప్పండి ఒకసారి. అది బైబిల్లో ఉంది. ద్వితోపదేశ కాండంలో ద్వారముల మీద ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలి. నీ గవిన మీద దేవుని వాక్యం ఉండాలి, గేట్ల మీద దేవుని వాక్యం ఉండాలి. అవి కాదు ఈరోజు కనపడేవి. ప్రేమికులు ఎవరో ఏదో చెప్పారని, ప్రేమికులారా ఎవరో ఏదో ఇటు చేస్తారు జరిగిద్దని, ఏదో జరిగిద్దని, ప్రేమికులారా కీడు పోయిద్దని, దిష్టి పోయిద్దని, ఏదో చాలా రకాల ఇలాంటి ఆలోచనలు ఎక్కడెక్కడో తీసుకొని అవే ఎక్కువగా భావించి ఈరోజు విశ్వాసులు దేవుడు వాక్యం కాదంట ఏంటంట అవే ఎక్కువగా భావించి నడిపించబడుతూ
కష్టాలు కొని తెచ్చుకొని, ఇబ్బందులు తెచ్చుకొని మరలా ప్రభు కాడికి వచ్చి, అయ్యా నీ బిడ్డను ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. నీ కుమారుని ప్రభు నన్ను ఈ ఇబ్బందుల నుంచి ఏం చేయి, విడిపించు ప్రభు అని ప్రేమికులారా ప్రార్థన చేస్తాం. మంచిది కాదు ప్రేమికులారా. ప్రభువే చెప్తున్నాడు, అసలుకైన దేవుడు బిడ్డలమైనటువంటి మనము దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, నీ నా జీవితంలో మనం అందరం కూడా అనుసరించాల్సింది ఏంటంటే ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పుతున్న ఉపదేశమును, ఆయన మనకిస్తున్నటువంటి ఏంటంటే దేవుని మాటలను చక్కగా వాటిని అనుసరించు, నువ్వు చక్కగా వాటిని జీవితంలో పాటించు. ఇక నీకు వేటిని నువ్వు పాటించాల్సిన అవసరం ఉండదు, వేటి వెంబడి నువ్వు పోవాల్సినటువంటి అవసరం ఉండదు, వేటిని చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరెవరో సలహాలు ఏంటంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు వాక్యం పక్కకు పెట్టని ఆలోచన చేస్తే నీకు దేవుడు వాక్యం కంటే, దేవుడు మాటల కంటే ఎవరి మాటలు ఎక్కువైపోయినాయి? అమ్మా చెప్పండి, ఎవరి మాటలు ఎక్కువైపోయినాయి? లోకస్తుల మాటలు. అలా ప్రేమికులారా చేస్తూ దేవుడికి అవమానం తీసుకొస్తున్నటువంటి జాబితాలో దయచేసి ఉండమాకు సంగమా. అలా చేస్తూ ప్రజలను మెప్పిస్తూ దేవుని బాధ పెడుతూ, అలా ప్రేమికులారా అపితృతులు ఒలికించుకుంటూ ఇంకా కూడగట్టుకుంటే ఏంటవి ఆశలు కాదు, ఏమొస్తే అట్లా ఇంకా నువ్వు చేసుకుంటూ పోతే ప్రతికూలతలు వస్తాయి. మంచిగా ఉన్న చక్కగా కుటుంబం ప్రేమికులు ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చామో సావైనా బతికైనా ఒక మార్గంలోకి వచ్చినాక ఏంటంట ఏం చేయాలి? చచ్చినా బతికిన ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని పట్టుకున్న తర్వాత దీన్నే మనం పాటించాలి. దయచేసి రెండు ధోరణులు ఉండొద్దు క్రైస్తవులకి, రెండు తలంపులు దయచేసి ఉండకూడదు, రెండు పడవల మీద దయచేసి కాలు పెట్టకూడదు అని ఎన్నోసార్లు ప్రేమికులారా మనం గ్రహిస్తున్నప్పటికీ కూడా మరలా యథాతథ ప్రేమికులారు అన్నట్లుగా చాలా మంది ఇప్పటికీ ప్రేమికులారా ఇప్పటికీ దేవుడు చెబుతున్నవన్నీ పక్కగా పెట్టి మనుషులు చెప్పేది ఎక్కువగా ప్రేమికులారా వాటినే గొప్పగా ఎంచి చేస్తూ ముందుకెళ్ళటం వల్ల అపవిత్రతను తెచ్చిపెట్టుకుంటున్నారు. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపెడతాను, ఒక మంచి సాక్ష్యం దేవుడు ఇస్తాడండి ఆ వ్యక్తి గురించి. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 14:24. చూడు నా సేవకుడైన కాలేబు, చూడండి మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు అంటే ఏంటి? కారణం చేత అతడు ఏంటంట పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టేదాను. ఆమె చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా? నా సేవకుడైన ఇప్పుడు అనుసరిస్తున్న వారందరి గురించి దేవుడు గొప్పగా చెప్తాడండి. అర్థమవుతుందా? దేవుని అనుసరిస్తున్న వాడి గురించి దేవుడు ఎప్పుడైనా ఏం చేస్తాడంట? ఎడ చెప్తాడు గొప్పగా చెబుతాడు ఆయన. తలపైగా ఒకసారి నాకు చూడండి, ఈ మాట వినండి. నిజమైన సేవకుడు ఎవరు చెప్పాలా? వినండి. నిజమైన సేవకుడు నిర్మోమాటము లేదు ఈ సేవకుడు అంటానికి పేరెన్ని గాంచినటువంటి బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎదుట వాళ్ళు బాధపడినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పినది ఏంటంట చెప్పి ప్రేమికులారా ఎదుట వారిని సరిచేయటానికి ఎంతమంది దేవుడు ప్రేమికులారా చెప్పమన్న మాట చెప్పినటువంటి వారు బైబిల్లో కోకోలలుగా ఉన్నారు. ఆమె చెప్పండి ఒకసారి. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడైనా గమనించండి, ఉన్నట్టుగా బోధించే సేవకుడు ఎవరైనా సరే మీ డబ్బు ఆశించో, మీరు పెట్టే భోజనం ఆశించో, మీరిచ్చే ప్రేమికులారా కానుకలు ఆశించో, మీరిచ్చే దశంభాగాలు ఆశించో ప్రేమికులారా ఎప్పుడు నువ్వు చేసే పనులు సమర్థించడు. నువ్వు చేసే పనులు ఎప్పుడు ఏంటంట సమర్థిస్తున్నాడంటే ఏదో ఒకటి ఆశిస్తున్నట్లే. ఖచ్చితంగా నిర్మోమాటం లేకుండా చేస్తుంది, అది సరైనది కాదని గట్టించినటువంటి వాడే నీ మేలు కోరుతున్నటువంటి వాడు. అది బైబిల్లో దైవజనులు చేశారు ప్రేమికులారా. నిర్మోమాటం లేకుండా గద్దించారు. వాళ్ళు ఏమనుకుంటారని పట్టించుకోకుండా గద్దించారు. ఇక్కడ ప్రేమికులారా కాలేబు గురించి అంటున్నాడు. నా సేవకుడైన కాలేబు ఏం చేశాడంట? పూర్ణ మనసుతో ఏం చేశాను? అనుసరించిన హేతువు చేత కారణము చేత తాను వెళ్ళు దేశములోకి ఏం చేస్తాను? నేను ప్రవేశపెడతాను. ఏ దేశమునకైతే తను వెళ్ళాలని కోరుకున్న ఎవరైనా అమ్మా ఐగుప్తు నుంచి అందరూ బయటికి ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలని వచ్చారని చెప్పండి ఒకసారి. ఐగుప్తు నుంచి బయటికి ఎందుకు వచ్చారు? అందరూ మధ్యలో రాలిపోదామని వచ్చారా? అయ్యా మధ్యలో రాలిపోదామని వచ్చారా? కాదు. ఎక్కడికి వెళ్ళాలని వచ్చారు అందరూ బయటికి?
అందరూ బయటికి ఎందుకు వచ్చారంటే, ఇగో మీరు కట్టని పురములను మీకు ఇస్తాను, కట్టని తోటలు మీకు ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి మీరు చక్కగా మీ ఆ వాగ్దాన దేశం, పాలు తేళ్లు ప్రవహించు ఆ దేశం, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడి కందృష్టి ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని మీకు నీ స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి బయటికి పంపిస్తే 400 సంవత్సరాల తర్వాతకి ఎంతమంది పోయారు అమ్మా? ఎంతమంది పోయారు చెప్పండి? ఎంతమంది పోయారు? ఎంతమంది వెళ్ళారు? కాలేబు. ఇప్పుడు కాలేబు వెళ్ళింది. ఇక్కడ కాలేబు ప్రేమికులారా అనుసరించిన కారణాన్ని బట్టి, ఎవరిని? పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించిన ఆ కారణాన్ని బట్టే ప్రేమికులారా దేవుడు ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. నువ్వు నేను మనం అందరం కూడా చక్కగా నువ్వు అనుసరించి ఎవరిని? లోకం కాకుండా, మనుషులు కాకుండా, మనుషుల సిద్ధాంతాలు కాకుండా, మనుషుల యొక్క మాటలు కాకుండా, సలహాలు కాకుండా, దేవుడు చెప్పే ఆ విధానంలో చక్కగా నీ కుటుంబం నడిపించుకో. నువ్వు కోరినట్లుగా ప్రభు నీకు అన్ని దయచేస్తాడు ఆయన. నువ్వు అనుకున్నవన్నీ ప్రభు నీకు దయచేస్తాడు ఆయన. నీ దేవుడు నీ భూఫలం, నీ గర్భఫలం, నీ యొక్క ప్రతిదీ దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో ప్రభు ఉంచుతాడు, నిలబెడతాడు. అలాంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఎప్పుడండి? ఎప్పుడది? ఎప్పుడంట? ఎవరిని? దేవుణ్ణి ప్రేమికులను అనుసరించిన. వినండి, యెహోషువ కాలేబు మోషే ఏమన్నాడంటే, దగ్గరకు వచ్చేసారు, కానానికి వెళ్ళి ఒకసారి వేగి చూసిరండి, మనం అసలుకైనా ఆ ప్రాంతాన్ని ఎలా మనం కైవసం చేసుకోవాలి ఆలోచన చేద్దామని మోషే ఒక 12 మందిని, గోత్రం ఒక్కొక్కరిని 12 మంది పంపిస్తే 10 మంది వచ్చి చెప్పిన మాట ఏంది? మనం దాన్ని ఏం చేయలేం, దాన్ని మనం స్వాధీనం చేసుకోలేం, దాన్ని మనం జయించలేమని చెప్పారు. వెరీ గుడ్. కానీ వీళ్ళిద్దరు అన్న మాట ఏం చెప్పాలా? ఓకే మనం సాధించలేం, మన వల్ల కాదు, వారు ఉన్నత దేహదారులు అనేటువంటి వారే, మనకంటే వాళ్ళు చాలా బలాగ్యులుగా ఉన్నారు, కానీ ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఎవరు చెప్పారు మాట ఇది? కాలేబు, యెహోషువ. ఎందుకంటే మనం నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మనతో చెప్పిన మాట శామ్యూయల్తో అన్నదేనంటే, మీ రాజైనా సరే ప్రజలైనా సరే దేవుడు ఆజ్ఞను భంగపరచగా ఆయన అనుసరిస్తే మీకేం కలిగింది? క్షేమం కలిగింది. అది అనుసరించిన కాలేబు అనుకున్న దేశానికి వెళ్ళాడు. అనుసరించక ప్రభు పశ్చాత్తాపడు. ఎవరి జీవితంలో? సౌలు జీవితంలో. అందుకనే దేవుడికి మనం వేరే ఉండి ఏం చేయలేం, ఇంకంతే అంటాడు కదా, దేవుణ్ణి కాకుండా వేరే అనుసరిస్తే శ్రమలు ఎక్కువ అవుతాయి అన్న మాటలన్నిటిని గ్రహించి మనం అందరం ఇప్పటి నుండైనా, మించిపోయింది ఏం లేదు, ప్రభుని అనుసరిద్దాం, ప్రభు మార్గం నడిపించబడదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించను గాక. ఆమె అందరం దయచేసి నిలువు మోకాలేసి అందరం ప్రార్థనలో ప్రేమికులారా కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఆ కుర్చీలన్నీ పక్కకు పెట్టండి. కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనం అందరం గడిపి బలారాధనలో ప్రేమికులందరం పాలుభాగస్తులు ఉండి మనం అందరం ముందుకెళ్దాం. ఒక 10 నిమిషాల్లో మనం అందరం కూడా ఈ బలారాధన ముగించుకొని ఆ తదుపరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. అయ్యా, ఇంతవరకు నిన్ను కాకుండా ఎవరెవరిని అనుసరించా, ఎవరెవరినో ప్రభా నా తన్ని నేను నా జీవితాల్లో పాటించానయ్యా. నీ ఆజ్ఞలు అనుసరించలే, నీ కట్టలు అనుసరించలే, నువ్వు ఉపదేశించిన ఉపదేశం అనుసరించలే, దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సందులో మరొకసారి పశ్చాత్తాపడదాం. ప్రభు కనికరిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి స్తుతించడం అంటే అప్పుడప్పుడుగా సోదరుడా, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం మహింపరుస్తూ ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. నీకు ఇష్టం ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కాదు అనుసరించాల్సింది. ప్రతి దినం ప్రేమికులారా ఆయనను మనం అనుసరించాల్సిందే. ప్రతిరోజు ఆయనను మనం అనుసరించాల్సిందే. నువ్వు ఎంత కాలమైతే దేవుని అనుసరిస్తావు అంత నువ్వు దీవించబడతావు, అంత నువ్వు ఆశీర్వదించబడతావు, అంత నీకు క్షేమం ఉంటుంది. అంతగా దేవుడు నిన్ను
నువ్వు కోరుకున్నవి నీకు ప్రభు దయచేస్తాడు. ఆయన ఈ విషయంలో ఆయన బాధపడ్డు, ఏది ఇచ్చినా ఆయన నీకు ఇచ్చే విషయంలో ప్రభు బాధపడ్డా. ఆయన భక్తిహీనుడు వలె నువ్వు విడిచి తిరగట్లేదయ్యని దావీదులా చెప్పగలిగే స్థితి మనం అందరం కలిగి ఉండాలి. ప్రభా వద్దయ్యా స్థితి. ఒక్కసారి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిశీలన చేసుకొని ఎవరిని అనుసరిస్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం, ఎవరిని అనుకరిస్తున్నాం, మనం ఎవరిని మన జీవితంలో ముందు పెట్టుకొని జీవిస్తున్నాం. నేనుంటున్న కుటుంబంలో సాక్షిగా ఉంటానయ్యా, మా వీధిలో సాక్ష్యంగా ఉంటానయ్యా, మా బంధువుల మధ్యలో సాక్షిగా ఉంటానయ్యా, నేను చేస్తున్న పని దగ్గర సాక్షిగా ఉంటానయ్యా. అందరూ చేతులెత్తండి. ప్రభు మీ తీర్మానం చూద్దామని ఇష్టపడుతున్నాను. ప్రభు క్షమించే దేవుడు, ఇకనైనా అవన్నీ జరగకుండా జాగ్రత్త పడడానికి ప్రభు క్షమిస్తారా? చేతులెత్తారా? నువ్వు దీవించబడాలని దేవుడు, నువ్వు ఆశీర్వదించబడాలి, దేవుడు నామం మన ద్వారా మహిమపరచబడాలి, నువ్వు వృద్ధి చెందాలని, ఈ అన్ని విషయాల్లో నా ప్రభు తోడుగా ఉండి నిన్ను దేవుడు ఆశీర్వదించాలని, నీ బిడ్డలు దీవించాలని కాంక్షిస్తున్న దేవుడు మన దేవుడు. కృష్ణుడు ప్రస్తుతం చేతులెత్తండి. బిడ్డల ద్వారా ఎత్తినటువంటి వారి యొక్క నా ప్రభు తీర్మానం ప్రభువా మీరు చూస్తున్నారు, వారు ఏ మాట అయితే నీకు ఇస్తున్నారో ఆ మాట స్థిరపరచబడునుగాక. కలిగి ఇక మీదట బలముగా నీ చేత నడిపించబడగలిగే పరిశుద్ధాత్మ సహాయం ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. అందరూ రక్షణ మారు మనుషులు రక్షించబడ్డ మేము రక్షణార్థంగా జీవించే కృప దయచేసి మీరే మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.